గన్నవరం తెలుగుదేశం గరంగరంగా మారుతోంది. ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు తీరు మీద తెలుగుదేశం పార్టీ నేతల్లోనే తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. అసంతృప్తి, ఫిర్యాదులు ఇంతటితో పరిమితం కాకుండా ఇప్పుడు పోటీ సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఎమ్మెల్యే తీరు మీద నిరసన వ్యక్తం చేస్తూ చాలామంది సీనియర్ నాయకులు సమావేశమవుతున్నారు. ఎమ్మెల్యే వ్యవహార శైలికి వ్యతిరేకంగా ఇప్పుడు ఒక గ్రూపు నడిపే ప్రయత్నంలో ఉన్నారు. ఇప్పటికే గన్నవరం ఎమ్మెల్యేగా ఉన్న యార్లగడ్డ వెంకట్రావుకి విజయ డైరీ చైర్మన్ చలసానితో ఏ మాత్రం పొసగడం లేదు. గడిచిన కొంతకాలంగా వాళ్ళిద్దరి మధ్య విభేదాలు బాహాటంగానే చలసాని ఆంజనేయుల్ని తప్పించాలి అంటూ యార్లగడ్డ వెంకట్రావు చాలా గట్టిగానే ప్రయత్నాలు చేశారు. కానీ అధిష్టానం ఆశీస్సులు ఉండడంతో విజయ డైరీ చైర్మన్ హోదాలో ఆంజనేయులు కొనసాగుతున్నారు. ఇప్పుడు చలసాని ఆంజనేయులు స్థానంలో నేరుగా మరికొంతమంది నాయకులు కూడా యార్లగడ్డ వెంకట్రావుతో కయ్యానికి దిగుతున్నారు. తాజాగా ఏఎంసీ మాజీ చైర్మన్ బసవరావు పోటీ సమావేశం నిర్వహించారు. తన పుట్టినరోజు వేడుకల పేరుతో అనేక మంది సీనియర్ నేతలను పిలిచి మంతనాలకు పూనుకున్నారు. ఎమ్మెల్యే వ్యవహార శైలి మీద చాలా తీవ్ర స్థాయిలో చర్చ సాగినట్టుగా ప్రచారం సాగుతోంది. దీంతో ఇప్పుడు గన్నవరం తెలుగుదేశం రెండు శిబిరాలుగా మారిపోతున్నట్టు కనిపిస్తోంది. బసవరావు నిర్వహించినటువంటి సమావేశంలో చలసాని ఆంజనేయులతో పాటుగా మాజీ ఎమ్మెల్యే దాసరి బాలవర్ధన్ రావు సహా పలువురు నాయకులు పాల్గొన్నారు. వీళ్ళంతా ముఖ్యంగా యార్లగడ్డ వెంకట్రావు వ్యవహార శైలి మీద తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేసినట్టు కనిపిస్తోంది. గన్నవరం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి బలాన్ని ఉపయోగించుకుని తొలిసారి అసెంబ్లీకి ఎన్నికైన యార్లగడ్డ వెంకట్రావు మొత్తం అందరినీ అణచివేయాలని పెత్తనం చేస్తున్నారు అన్నట్టుగా టీడీపీ నేతలు వాపోతున్నారు. దాంతో ఇప్పుడు గన్నవరం, బావులపాడు సహా అన్ని మండలాల నాయకులు ఈ సమావేశంలో పాల్గొని యార్లగడ్డ వెంకట్రావు మీద మరోసారి అధిష్టానానికి ఫిర్యాదు చేయాలి అని ఆలోచిస్తున్నట్టు కనిపిస్తుంది. ఇప్పటికే పలువురు మండల స్థాయి పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్యే తీరు మీద నేరుగా పార్టీ అధిష్టానానికి ఫిర్యాదులు చేశారు. కానీ అధిష్టానం మాత్రం పూర్తి స్థాయిలో చర్యలకి పూనుకోలేదు. దాంతో ఇప్పుడు పోటీ సమావేశం వరకు వచ్చారు. మరి అధిష్టానం స్పందించకపోతే ఈ పోటీ సమావేశం నిర్వహించిన నాయకులు ఎక్కడి వరకు వెళతారు, ఎలాంటి చర్యలకు పూనుకుంటారు, ఏ రీతిన గన్నవరం తెలుగుదేశం పార్టీ వ్యవహారం మారుతుంది, ఇవన్నీ కూడా కీలకంగా గమనించాల్సి ఉంది. ముఖ్యంగా గన్నవరంలో గతంలో వైఎస్ఆర్సీపీకి ఇన్ఛార్జిగాను అంతకుముందు ఎమ్మెల్యే అభ్యర్థిగాను పనిచేసిన వెంకట్రావు ఇప్పుడు తెలుగుదేశం పార్టీలోకి వచ్చి ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత తన పాత మిత్రులకే ప్రాధాన్యత ఇస్తున్నారు. తెలుగుదేశం పార్టీలో ఆరంభం నుంచి ఉన్నటువంటి వాళ్ళందరినీ అణచివేయాలని చూస్తున్నారు అన్నది ప్రధానమైనటువంటి అభియోగం. లిక్కర్ వ్యవహారాల దగ్గర నుంచి మట్టి మాఫియా వరకు అన్నింట యార్లగడ్డ వెంకట్రావు మనుషులు యథేచ్ఛగా చెలరేగిపోతున్నారు అనే ఫిర్యాదులు వస్తున్నాయి. దీంతో తెలుగుదేశం పార్టీలో గన్నవరంలో రాజుకున్నటువంటి ఈ వివాదం ఎటు మళ్ళుతుందో అనేటువంటి చర్చ ఆసక్తిగా మారుతుంది. టీడీపీకి కీలకమైనటువంటి స్థానంగా భావించే గన్నవరంలో తెలుగుదేశం పార్టీ కుంపట్లు మరింత రాజుకునే సూచికలైతే ప్రస్తుతానికి కనిపిస్తున్నాయి. మరి అధిష్టానం ఏ రీతిన సాగుతుంది, ఎలా ఈ సమస్యని అధిగమిస్తుంది, ఎట్లా పార్టీలో సమన్వయం పెంచుతుంది, దానికి ఎమ్మెల్యే ఏ మేరకు సహకరిస్తారు, ఆయన వ్యతిరేకులు ఏ రీతిన అందులో భాగస్వామి అవుతారు అన్న దాన్ని బట్టే టీడీపీ గన్నవరం భౌతవ్యం ఆధారపడి ఉంటుందని చెప్పొచ్చు.